నిజామాబాద్ జిల్లాలో ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొన్ని నెలలుగా సరైన భోజనం పెట్టడం లేదంటూ ఆందోళన చేశారు. కుళ్ళిపోయిన కూరగాయలతో భోజనం తయారు చేస్తున్నారని ఆరోపించారు. కుళ్ళిన కూరగాయలను రోడ్డుపై వేసి నిరసన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల ఎస్టీ హాస్టల్ కు సంబంధించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు పురుగులతో కూడిన కూరగాయలు వండి తమ ఆరోగ్యాలతో నిర్వాహకులు చెలగాట మారుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థులు ఎక్కడైతే ఈ హాస్టల్లో ఉపయోగిస్తున్న వెజిటేబుల్ కూరగాయలు తీసుకొని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా హాస్టల్లో సౌకర్యాలు లేవని, నీటి సౌకర్యం లేదని, కూరగాయలు ఏదైతే తమకు వండుతున్న వంటల్లో సైతం తమకు పూర్తిగా నాసిరకం వంటలు వాడుతున్నారని, కూరగాయలు పూర్తిగా కుళ్ళిపోయినవి ఉపయోగిస్తున్నారని అయితే విద్యార్థులు అయితే ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎస్టీ హాస్టల్ కు సంబంధించిన అధికారికి పలుమార్లు మేము వినతి పత్రం సమర్పించినా మాకు ఇలాంటి ఎక్కడ కూడా సమస్యలు అయితే పరిష్కారం అవ్వడం లేదని చెప్పేసి ఆందోళనకు అయితే దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అయితే హాస్టల్లో ఏదైతే ఎస్టీ హాస్టల్లో పూర్తిగా నాసిరకం భోజనంతో పాటుగా సౌకర్యాలు లేకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఆందోళన చేపడుతున్న విద్యార్థుల్ని అక్కడ ఎన్నికల సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నా కార్యక్రమం చేయొద్దని చెప్పేసి పోలీసులు అయితే అక్కడ చెప్పడం జరిగింది. ఆందోళన సమస్యలు పరిష్కరించేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చోవడంతో ఎవరైతే ఆందోళన చేపడుతున్నారో వాళ్ళనైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. రైట్ అంజీ, థ్యాంక్ యూ. గిరిజన విద్యార్థి భవనము ఎస్టీ హాస్టల్ నాందేవాడ మాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు. ఆ ఫుడ్ చేస్తారు, కూరగాయలు చేస్తారు, వారానికి ఒకటేసారి చేస్తారు. కుళ్ళిపోయిన వాసన వచ్చే ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరు హాస్పిటల్ పాలవుతున్నారు. అక్కడ మంచినీరు సమస్య లేదు, మంచినీరు సమస్య ఉంది. అక్కడ సరిగ్గా నీరు లేవు. ఒక్క వాష్రూమ్కి 5 పోవాలా, ఒకే టైంలో 5 ఒకే వాష్రూమ్ పోవాలా. ఫుడ్ పెడితే ఫుడ్ కూడా మొత్తం వాసన వస్తుంది. ఒక్కొక్కరు హాస్పిటల్ పోయి పెడతారు. మంచి ఫుడ్ వచ్చేదో పోరాటం ఆగదు. మాకు మంచి ఖచ్చితమైన మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని మా బాధ్యత. అదే మాకు కావాల్సింది మంచి ఫుడ్ పెట్టాలని. మంచి ఫుడ్ దొరికి ఎవరికి మా మీద ఆగదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.